కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక 5 minutes అయ్యేటప్పటికి ఆ సీట్లో ఉన్న వాళ్ళందరూ లేచిపోయారు. లేచిపోయి బియ్యం గారి గదిలోకి వెళ్ళిపోయారు. ఏంటి వీళ్ళంతా బియ్యం గారి గదిలోకి వెళ్తున్నారు, ఏమన్నా మారా ఏమన్నా యాస్టేజీ చేయడానికి వెళ్తున్నారా, దీనికి వెళ్తున్నారా అని నేను అనుకున్నాను. అనేటప్పటికి అక్కడ బియ్యం గారు ప్రేజ్ చేశారు. ఒక ప్రేజ్ అంటే ఆ శక్తి ఎవరైనా అవ్వచ్చు మనకి, కాటి మనిషికి ఉపయోగపడేటటువంటి శక్తి అదంతా ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఆ కల్టివేషన్ ఉండిందని. ఎప్పుడో నేను రిటైర్డ్ అయ్యాక 5 yearsలో ఎప్పుడో నేను వెళ్ళాను అన్నమాట. వెళ్తే ఆ రోజు అది చేసిన దానికి నాకు నిజంగా కళ్ళంతా ఒక నీళ్ళు వచ్చేది. ఎందుకు అంటే ఆ డిసిప్లిన్ అనేది లేదు. మనకు కావాల్సింది బిగ్ క్లాప్స్ టు బ్యాంక్ ఆఫ్ బరోడా. ఉదయం నుండి వసంతపు కోకిల గానాలు లాంటి చక్కనైన సిఎస్ఆర్ యాక్టివిటీస్ ద్వారా చేసిన సేవలను మదిలో నిండిన వేళ ఈ సాయంత్రపు సంధ్యాశోభను చక్కగా చిరుముఖాలపై సంతరించుకున్న వేళ గడిచిన జూన్ క్వార్టర్లో పెట్టిన వ్యాపార పరుగులకి, పడిన కష్టానికి, రాబోతున్న ఫలితాలకి పదిలంగా కూర్చున్న వేళ ఊహకు అందని ఆనందాలు మన ముందు చిగురుస్తున్న వేళ ఈ సాయంత్రపు శుభవేళకు స్వాగతం, సుస్వాగతం. గడిచిన ఈ యొక్క రాజమండ్రి రీజన్ ఆవిర్భవించి 21 నెలల కాలంలో బిజినెస్ పరంగా ఎన్నో అద్భుతాలు చేశాము, చూశాము. ఎన్నో ఆనందాలు, ఎన్నో సంతోషాలు, మరెన్నో సంతోషాలు, ఎక్కిన మెట్లు, కొట్టిన చప్పట్లు, ఇవి అన్నీ కలగలిపి ఇప్పుడు ఒక ఏబీ రూపంలో చూసేద్దాం. లైట్స్ ఆఫ్. He called me, he said, sir, DS Murthy Garu is available in Rajahmundry. So really I felt very happy and immediately, because I have a little association with him. I have not worked. When I was Alwal branch head, that time I was scale 1 to 2, just promoted, and I was branch head. We entered in the branch with a check because he wanted to draw some money. So immediately I said, sir, welcome to. Just I stood up from the chair because I know him. I have heard him, and I have seen his photograph in Bob Maitri many times. So he said, how do you know me? I think by that time, sir, in 2011, you have already retired. So I said, sir, I have heard about you. You worked in London, and I have seen your photograph in Bob Maitri. Please, why I am telling you, many people, they don't know even CMD also nowadays. So very unfortunate thing. When CMD entered a branch, they said you come in the queue. So this has happened in with one of the MDs of our bank. So please recognize and remember our executives at least. About the gentleman, means anybody. So you should read Bob Maitri. That's why bank has introduced Bob Maitri magazine, so that many photographs will come. So then I felt very happy. So then whatever transaction we have completed. Then second time I got an opportunity when I was branch head of Tarnaka branch. So our regional manager, then I don't remember, Mr. P. Srinivasan Garu. So he has given one opportunity to him to address all the 44 branch managers. He has taken one 45 minutes session on leadership qualities. So really I admired with that
means what is leadership qualities, I don't want to tell because it is better that you should tell about that what are the qualities the leader should have. So with this, we would like to felicitate our general manager, retired general manager, Mr. D.S. Murthy garu, with a small token of love. ఈ అందమైన రాష్ట్రంలో ఒక అందమైన ఊరు, అందమైన ఊరిలో ఒక అందమైన అమ్మాయి, అంతకంటే ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుందా? ఈ అందమైన అమ్మాయి ఆ ఊళ్ళో ఉంటే మంచి చిన్న గ్రామము. అరే ఇంత అందమైన అమ్మాయి మన ఉంటే కుర్రాళ్ళందరూ చేరి ఆ అమ్మాయి వెళ్ళి దారిలో అలాగే ఒక చెట్టు కింద కూర్చుని నిల్చుని కబుర్లు కొట్టుకుంటూ సొల్లు కాల్చుకుంటూ ఆ అమ్మాయి గురించి ఆలోచించారు. మనలో ఎవరైనా అమ్మాయిని పెళ్ళాడాడు కానీ అనుకునేవారు, ఏదో కబుర్లు చెప్పుకునేవారు, అలాగే కాలక్షేపం చేసేసేవారు. రోజులు నెలలు జరిగిపోయాయి. వన్ ఫైన్ మార్నింగ్ దే కేమ్ టు నో దట్ దిస్ గర్ల్ వాజ్ ఆల్రెడీ మ్యారీడ్ టు ఎ యూస్లెస్ ఫెలో, బ్యాడ్ లుకింగ్ అగ్లీ ఫెలో. ప్రాబ్లం వీళ్ళు కొత్తగా ఆడిపోతున్నారు. వాళ్ళు చెట్టుగా మీరు ఎలాగా పెళ్ళాడింది సరే పర్వాలేదు, అగ్లీ ఫెలో బాగా పెళ్ళాడుతుంది, మనందరం నిరంతరంగా బాగానే వెళ్ళాడిందని వాళ్ళకి కోపం వచ్చింది. కోపం వచ్చేసి ఆ చర్చికి వెళ్తారు. ఫాదర్ వాడు క్రిస్టియన్ కదా, బాణ్యకి పెళ్లి చేస్తారు అడుగుదామని వెళ్ళారు. వెళ్తే చర్చి ఫాదర్ని కలుసుకుంటే నాకేం తెలియదయ్యా, ఆ అబ్బాయి వచ్చారు, మాకు పెళ్లి చేసుకుందామని అన్నారు. ఇద్దరు కూడా మేజర్సే, పెళ్లి చేసి మా రూల్స్ ప్రకారం పెళ్లి చేయొచ్చు, మా చర్చిలో పెళ్లి చేసేసాము అన్నారు మా ఫాదర్. వీళ్ళందరూ మరి ఇంత మేమంతా ఇంత అందగాడు ఇంత మగాడు ఉండగా పోయిపోయి ఆ పట్టుకోగానే వాడి చేస్తుందండి, నాకు నచ్చలేదు, మీరు అడగాలండి అన్నాను. అంటే నాకు తెలియదు కానీ వాళ్ళు మ్యారేజ్ ఏదో చేసేసాను, ఒక మండి వచ్చే ఆధారం వస్తుంది, మీరు అడిగిన ప్రశ్న నన్ను అడుగుతాను, అది ఏం చెప్తున్నా సమాధానం మీకు మా మధ్యాహ్నం రండి చెప్తాను అన్నాను. చెప్తున్నాను ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద సండే టు కమ్. ఆధారం వచ్చింది, మధ్యాహ్నం వెళ్ళారు పాస్టర్ దగ్గరికి. అయ్యా ఏం చెప్తుందండి, ఏంటి కారణం, ఆమె వాడిని ఎందుకు చేసుకుంది చెప్పండి. ఏం తెలుసా, ఈ ఊళ్ళో ఎంతమంది కుర్రాడున్నా ఆ అబ్బాయి ఒకడే, నువ్వు నన్ను పెళ్ళాడతావా అని అడిగాక ఇది ఓన్లీ నాకున్నాయి బిల్లు మ్యారేజ్ అన్నట్టు ఎవరు అడగలేదు, అందుకని పెళ్ళి అంటే అడగండి. ఆశ్చర్యపోయి ఏడుస్తూ కూర్చున్నారు. అంటే దీంట్లో ఏం లేదు, ఈ మెసేజ్ మీ అందరికీ ఏంటంటే, అన్లెస్ యూ అప్రోచ్, హీఈస్ ద ఓన్లీ గై హూ అప్రోచ్డ్ మీ అండ్ సెడ్ వుడ్ యూ మ్యారీ మీ, సో ఐ మ్యారీడ్ హిమ్. మిగతా వాళ్ళు నా గురించి ఆలోచిస్తున్నా నాకు తెలియదా అంది. అందుకనే ఇక్కడ ఉన్న యువతకి, బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంప్లాయీస్కి నా వినతి ఏంటంటే, ఈ గణ ద్వారా మీరు అప్రోచ్ అవ్వండి, ఏ కస్టమర్ రాడు, చార్జెస్ అయిపోవు, ఇన్ని బహుమతులు రావు, ఇంత పేరు ప్రఖ్యాతులు రావు. ప్రతిసారి మీరు జీవితంలో సక్సెస్ పొందాలి అంటే అప్రోచ్ థియరీ నేర్చుకోండి. అప్రోచ్ మీకు డాక్టర్స్ ఉంటే అప్రోచ్ అవ్వండి, మీరు మనసులో ఎంత చెప్పండి, అప్పుడు కానీ తెలియదు. అదే కాదు. Everybody drop to the pop pop. Are you ready?
అయిపోయింది, ఇంకా మీరు భోజనం చేయలేదు కదా, నాకు ఆకలిస్తుందా? ఎక్కడ ఆకలి నుండి ఈ పెట్టాలని భయం వేస్తుంది కదా, నాకు అర్థమైంది. ఓకే, నేనైతే భోజనం చేశాను. ఎవరికి డౌట్ ఉందా? అది డౌట్స్? ఎవరికి డౌట్ లేదు? ఏం డౌట్ లేదు? డౌట్ ఉంటే అడగండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. ఎనీ డౌట్స్? గ్లాస్ లోపల బేడ్స్ ఉన్నాయి. డౌట్ ఉంది కూడా మీకు మొమ్మట పడుతున్నారు అంటానికి. చూద్దాం నాన్న ఒకసారి బయట. నీ పేరేంటి? జాయ్ దేవి. సో ఒకసారి మైక్ పట్టుకునేలాగా నా నోటి దగ్గర ఉంది మైక్, ఓకేనా? గ్లాస్లో ఉందని డౌట్ మీకే వచ్చింది, స్పీకర్గా వాళ్ళకి వచ్చి మీరు తగ్గించారు, అవునా? సరే, గ్లాస్లో అయితే ఏం లేదు. దిస్ ఈజ్ ఎంటీ గ్లాస్. నేను ఉందా గ్లాస్లో? నేను ఉందా? లేదు కదా? నేను ఉందా ఈ గ్లాస్లో? ఉంది ఉంది. ఉందా? నీ వేళ్ళు ఉన్నాయి. వేళ్ళు పెట్టాను, పట్టుకున్నాను, కన్ఫ్యూజ్ అయ్యి. ఇది పట్టుకో మైక్. గ్లాస్లో సారీ, చేతిలో కూడా ఏమి లేవు. ఏమండి ఇప్పుడు చెప్పానా? కొంచెం పట్టుకో. గ్లాస్ బాల్ వేసినటువంటి గ్లాస్లో అయితే ఏమి లేవు. ఒకసారి చూపిస్తాను. దిస్ ఈజ్ ఎంటీ గ్లాస్. ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. హా? ఉన్నాయి. చేతిలో పట్టు. ఈ చేతిలో ఉన్నాయి. కింద చేతినా పై చేతినా? పై చేతి తీయాలి. కింద చేయి. కింద చేతి తీసేయాలా పై చేతి తీయాలా? కింద చేతి తీయాలి. డౌన్ హ్యాండ్, ఓకేనా? సి ఏం లేదు. ఇలా తిప్పండి. ఏమన్నా ఇలా తిప్పండి. అంకుల్ అన్నావా? అన్నావా? ఇందాక నేను చాక్లెట్ ఇచ్చానా? లేదుగా, ఒక్క చాక్లెట్ కూడా ఇవ్వకూడదు. అంకుల్ అన్నావా? అన్నాడంట, ఒప్పుకున్నారు మీరు. ఓకే, ఏమన్నాయా? చూడు, కొంతమంది నా నోట్లో ఉన్నాయని డౌట్ వచ్చింది. నీ పేరేం చెప్పదా? జాయ్, నా నోట్లో ఏమి ఉన్నాయా? జాయికి ఛాన్స్ ఇస్తే నోట్లో దూరేట్టున్నాడు. ఏం లేవు కదా. ప్రతిదానికి ఒక చిన్న ట్రిక్ ఉంటుందండి. కానీ చిల్డ్రన్ మీరు మాత్రం ఇంటికి వెళ్ళి మాత్రం నేను చేసినట్టు చేయగలరు, ఓకేనా? నచ్చితే వస్తే గట్టిగా చెప్పట్లు నేను ముందుకు